ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో మ్యామ్, హాయ్ అండి. డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, డయాబెటీస్ అనేది ఎలా ఉంటుంది, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి మనకి. డయాబెటీస్ ఎలా వస్తుంది అని చూసుకుంటే, డయాబెటీస్ అయితే కొద్దిపాటిగా హెరిడిటరీ ఉంటాయి, కొంతమందికి అయితే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంతే. ఎందుకంటే మనం ఎక్కువ ఓవర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ తినేయడం, అంటే ఇప్పుడు పర్ డేలో మనం ప్రతి ఉమెన్స్ 20 to 25 grams అంత షుగర్ తీసుకోవాలి. మగవాళ్ళు అయితే 25 to 30 grams షుగర్స్. సో మోర్ దెన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు మన బాడీలోకి ఏదైనా పంపించామనుకోండి ఫుడ్, అదేం చేస్తుంది, ఇన్సులిన్ అనేది దాన్ని మనకి ఎక్కువ బ్లడ్ కింద కన్వర్ట్ అవ్వకుండా, అంటే షుగర్స్ కింద కన్వర్ట్ అవ్వకుండా కాపాడుతుంది. మనం అంటే మన ప్యాంక్రియాస్ ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటుంది ప్యాంక్రియాస్, మనం ఎంత తీసుకున్నామో షుగర్. ఇప్పుడు ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి ఏం చేస్తుంది, మనకి డయాబెటీస్ రాకుండా ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుతుంది మనల్ని. సో ప్యాంక్రియాస్ ఏ లిమిట్ వరకు పనిచేస్తుంది, అంటే పర్ డేలో ఒక 20-25 గ్రాముల వరకు తీసుకోవచ్చు ఉమెన్స్. అంటే 2-3 స్పూన్ల షుగర్ అంటే షుగరే కాదు, బెల్లం రూపంలో కానీ, ఫ్రూట్స్ రూపంలో కానీ, రైస్ రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో 20-25 గ్రామ్స్ వరకు తీసుకో. మనం లిమిట్ దాటామనుకోండి, ఒక 30 గ్రాములు తినాల్సి వచ్చింది, 35 గ్రాములు కూడా పాపం హ్యాండిల్ చేస్తుంది. ఏదైనా ప్యాంక్రియాస్ అన్నా చేస్తుంది, లేదంటే లివర్ అన్నా చేస్తుంది, అంటే ఎక్కువగా మనకు షుగర్స్ పెరగకుండా కాపాడదు. మనం 35 గ్రాములతో ఆగామా, 40 గ్రాములు, 50 గ్రాములు, 4-5 ఈ పెప్సీలు, కూల్ డ్రింక్ తింటూనే ఉన్నాం కదా, ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, అలిసిపోతుంది. ఇంకా నా వల్ల కాదు, నేను ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేను అని చెప్పేసి డయాబెటీస్ తెచ్చేస్తుంది. ఆ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ అలిసిపోయి ఒక మూలపడింది పాపం ఒక ఆర్గాన్. సో దానికి మనం ఏం చేయాలి, షుగర్ తినకుండా జాగ్రత్తగా కొద్దిగా ఇన్సులిన్, అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండేటివి లైక్ మెంతులు కానీ, దాల్చిన చెక్క కానీ, బెండకాయలు కానీ, కాకరకాయలు కానీ, మన బీరకాయలు కానీ, సొరకాయ, ఇవి ఇమ్మెన్స్ వెజిటబుల్స్, ఇవి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. ఇవి మనం ఇప్పుడు మెంతులు అనుకోండి, నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి ఉడకబెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగుతాం. దాల్చిన చెక్క పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని ఈవినింగ్ డిన్నర్ తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ కలుపుకొని తాగుతాం. ఈ 2 మెయిన్ చేయండి, డయాబెటిక్ 100% కంట్రోల్లోకి వస్తుంది. అండ్ పర్మనెంట్గా క్యూర్ ఎప్పుడు అవుతుంది, మీరు ఎవ్రీడే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, యోగా చేయాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఎక్కువగా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఇవన్నీ షుగర్స్ అనేది 0 చేసేసేయాలి. ఆల్రెడీ తింటేనే వచ్చింది ప్రాబ్లం, సో తినేయడం ఆపేద్దాం కంప్లీట్గా. ఎన్ని రోజులు అంటే హెల్తీగా ఉండడానికి లైఫ్ టైం ఆపినా కూడా మంచిదే. అంటే బట్ మన క్రేవింగ్స్ తీసుకోవాలి, ఎప్పుడో నెలలో ఒకసారి తీసుకుంటే ఓకే, కానీ ఇంకా క్రేవింగ్స్ ప్రతిరోజు క్రేవింగ్స్ వస్తే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, షుగర్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతే కంటి ప్రాబ్లమ్స్, నరాలలో బలహీనతలు, అండ్ మనిషి వీక్ అయిపోవడం, మజిల్ పురుగు లాంటిది. డయాబెటీస్ హై లెవెల్లో మెయింటైన్ చేస్తామనుకోండి, ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక పురుగు లాంటిది, అది మజిల్ని తినేస్తుంది, సన్నగా అయిపోతాం, నిద్ర రాదు, కళ్ళు బ్లర్గా కనపడతాయి, ఇవన్నీ వస్తాయి. డయాబెటీస్ అనేది చాలా సింపుల్ అండి కంట్రోల్ చేసుకోవడం. ఎలాగా అంటే కొద్దిగా జస్ట్ మనం మెంతుల్ని నానబెట్టుకొని వాటర్ తాగడం కానీ, దాల్చిన చెక్కని పౌడర్ చేసుకొని 100% ప్రతి డయాబెటీస్ వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది దాల్చిన చెక్క పౌడర్ని లంచ్ డిన్నర్ తర్వాత పావు స్పూన్, ఎక్కువ తీసుకోవద్దు, ఓవర్ హీట్ అవుతుంది. బెండకాయలు కానీ, కాకరకాయలు కానీ, సొరకాయలు కానీ, బీరకాయలు కానీ, ఆకుకూరలు కానీ రెగ్యులర్గా మనం ఫుడ్లో పెట్టుకోవాలి. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ రైస్ విషయానికి వస్తే, రైస్ మెయిన్ షుగర్ని బాగా స్పైక్ చేస్తుంది, వైట్ రైస్. సో వైట్ రైస్కి బదులు మనం బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ. సో ఈ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వైట్ రైస్లో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే ఉడికిపోతాయి, బట్ బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేయాలి. సో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న మనం రైస్ తీసుకోవడం, దాంతోపాటు ఆకుకూరలు, సలాడ్స్ తీసుకోవడం, సింపుల్ ఇవి తీసుకుంటే మనకి డయాబెటిక్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ యోగా. ఎప్పటికప్పుడు టెస్ట్ కూడా చేసుకుంటూ ఉండాలి. మనం ఒకవేళ మెడిసిన్ వేసుకుంటున్నాం, అంత డైట్ ప్యాటర్న్ ప్రాపర్గా ఫాలో అవుతున్నాం, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, అంటే ఇప్పుడు మనం చెప్పిన ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇది ఫాలో అవ్వాలని లేదు. ఒక్కొక్క బాడీ తత్వాన్ని ఒకటి కలిగి ఉంటుంది. కొంతమంది బాడీలో ఈ ప్రాబ్లంతో పాటు ఇంకోమైనా ప్రాబ్లం ఉందనుకోండి, లైక్ డయాబెటీస్తో పాటు థైరాయిడ్ ఉందనుకోండి, వాళ్ళ డైట్ మారిపోవాలి. డయాబెటీస్తో పాటు బీపీ ఉందనుకోండి, వాళ్ళ డైట్ మారిపోవాలి. సో డయాబెటీస్తో పాటు ఒబేసిటీ ఉందనుకోండి, వాళ్ళ డైట్. అది మనం ఇండివిజువల్గా ప్రతి పేషెంట్ని ఒక డాక్టర్, మీకు ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి కన్సల్ట్ అయితే మీ సమస్య ఏదో తెలుసుకొని వాళ్ళు మీ ప్రాపర్గా డైట్ ప్లాన్ చేస్తారు. అది మీరు ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్గా డయాబెటీస్ ఏమో పెద్ద పెద్ద క్యాన్సర్సే క్యూర్ అవుతున్నప్పుడు ఇదంతా ప్రాబ్లం. మనం అంతా మైండ్, బాడీ, టైం, స్లీప్, ఫుడ్, ఇదంతా ఆరోగ్యం. అది అంటారు ఆరోగ్యం ఊరికే రాదని, డబ్బులు ఊరికే రావన్నట్టు, ఆరోగ్యం అనేది చాలా మన చేతుల్లోనే మనం పాడు చేసుకుంటామండి. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, జీవితాంతం హెల్దీ. ఒకసారి జన్మ తీసుకున్నామంటే 100 ఏళ్ళు బతకాల్సిందే, దాని నో మోర్ డౌట్ ఇంకా అందులో. సో మనం రకరకాల ఫుడ్లు, రకరకాల థింకింగ్, స్ట్రెస్, యాంగ్జైటీలు,
రోగాలు రకరకాలు తెచ్చుకొని మనం తొందరగా పోతున్నాం అంతే. ఒక మనిషి మనం ఆరోగ్యం పాడైపోయి ఒక మనిషి చనిపోవడం అనేది ఉండదు లైఫ్లో. వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చి ఆరోగ్యం ఎంత మనం మంచిగా తిని ఆలోచనలు బాగుండి అన్ని మంచి అలవాట్లు పాతకాల పద్ధతులు ఫాలో అయితే ఎందుకు ఆరోగ్యం పాడు ఉంటుంది చెప్పండి. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. డయాబెటిక్ వచ్చిందని ఫస్ట్ కంగారు వదిలేసేయండి, టెన్షన్ తీసుకోవద్దండి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, రెగ్యులర్ యోగా చేయాలా, తొందర పడుకోవాలి, ఫుడ్ ప్యాటర్న్ మొత్తం మార్చుకోవాలి. అసలు HbA1c అని ఉంటుంది, 3 months బ్లడ్ షుగర్ లెవెల్, అది ఎంత ఉంది. సో దాంతోపాటు మనకి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అసలు మనం ఏం తింటున్నాం, అసలు ఫ్యాటీ లివర్, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం, ఇవి 2 ఉంటే సరే మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిక్ కంట్రోల్ చేయాలంటే రెండు అవయవాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్యాంక్రియాస్, ఒకటి లివర్. ఈ 2 జాగ్రత్తగా ఉంటే మన డయాబెటిక్ ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది. వాడిని మంచిగా ఉంచుకోవడానికే మనం హెల్దీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే కాన్స్టిపేషన్, స్టొమక్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గట్ క్లీన్గా ఉండాలి. మనం గట్ అంటే పేగులు అనుకుంటాం, మోషన్కి వెళ్ళిపోతే గట్ క్లీన్గా ఉంది అనుకుంటాం. అసలు గట్ స్టార్ట్ అయితే మౌత్ నుంచి. మౌత్ నుంచి మనం తిన్న ఫుడ్ అంతా ఇక్కడ అసిమిలేట్ అవ్వాలంటే నమలాలి, మంచిగా నమిలి అది ఈసోఫాగస్ ఆహార నాళానికి వెళ్ళి అక్కడ స్టమక్లో మొత్తం గ్యాస్ట్రిక్ జ్యూస్లో మిక్స్ అయ్యి అక్కడ పేగుల్లోకి వెళ్ళి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా చెత్త రూపంలో రాలి. ఇది మన గట్ ప్రాబ్లం. ఇది ఎక్కడన్నా క్లీన్గా ఉందా? పొద్దున్నే మార్నింగ్ బ్రష్ చేసేది ప్రాపర్గా చేస్తామా? త్రోడ్ నీళ్ళు ప్రాపర్గా తాగుతున్నామా? న్యూట్రిషియస్ ఫుడ్ ఉందా? ఇవన్నీ డైజెషన్ అవ్వడానికి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామా? మన టైమింగ్స్ వేరు. లేట్గా తింటున్నప్పుడు ఇండియన్ వెదర్ని బట్టి వెళ్ళాలి. నేను పొద్దున్నే 9కి లెగుస్తాను, బ్రేక్ఫాస్ట్ 11కి తింటాను, లంచ్ 3కి తింటాను, డిన్నర్ 11 గంటలకు చేస్తానంటే ఎక్కడ హెల్దీగా ఉండదండి బాడీ. గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కానీ అండ్ కాన్స్టిపేషన్ కానీ మెయిన్ రీజన్ రావడానికి కారణం మనం తినే ఫుడ్లో మోర్ ఫైబర్ లేకపోవడం వల్ల, బ్యాలెన్స్డ్ మీల్స్ లేకపోవడం వల్ల. ఎందుకు అవ్వదండి మోషన్? అసలు గట్ అనేది క్లీన్ అయిపోవాలి పొద్దున్న లేచాక. అసలు బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు వెళ్ళి మోషన్ అంతా ఫ్లష్ చేసి రావాలి. ఇది హెల్దీ ప్రాసెస్. హెల్దీ ప్రతి పర్సన్కి ఇది ఉంది ఖచ్చితంగా. ఇది సైకిల్ అనమాట. మనం దాన్ని టైమింగ్స్నే మార్చేసాం. పొద్దున్నే 6-6:30 మధ్యలో గట్ అనేది ఫ్లష్ అయిపోవాలి. దాని టైమింగ్ మనం మారిస్తే దాని ఇష్టం వచ్చినట్టు అది పని అయితే మనం అంటే పనులు మార్చుకోవచ్చు, టైమింగ్ని మార్చుకోవచ్చు, బట్ గట్ అనేది దాని టైమింగ్లో అది ఫ్లష్ చేస్తుంది. సో కాబట్టి నేనేమంటాను అంటే ప్రతిదీ ఇంటర్లింక్ విత్ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం తినే ఫుడ్ కూడా మంచిగా, అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళకి కాన్స్టిపేషన్ 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు నమిలి తినాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టైంకి తినాలి. మీరు బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ తింటున్నారు, లంచ్ టైంకి తింటున్నారు, అంటే లైక్ హెల్దీ ఫుడ్ తింటున్నారు, కానీ టైం దాటిన తర్వాత తిన్నారనుకోండి, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ అని 2 గ్రంథులు ఉంటాయి. ఒక మంచి ఫ్రెష్ డైజెస్టివ్ జ్యూస్ని సీక్రెట్ చేసి స్టమక్లోకి వేస్తాయి. ఆ ఫ్రెష్ జ్యూస్ ఉన్నప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి. మీరు ఆ జ్యూస్ మొత్తం పులిసిపోతున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, ఈ ఫ్రెష్ బ్రేక్ఫాస్ట్ ఈ పులిసిపోయిన జ్యూస్ లేకపోతే ఏమవుతుంది, అంత క్లమ్జీ అయిపోయి గ్యాస్ కింద పైకి తన్నడము, ఛాతీ దగ్గర మంట, పుల్లటి తేనుపులు, ఆ తేనుపుల్లో స్మెల్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి డే స్టార్ట్ విత్ కొద్దిగా ఒక ప్లెయిన్ గ్లాస్, ఒక గ్లాస్ వాటర్ తాగి, దాని తర్వాత జీలకర్ర, పుదీనా నీళ్ళలో వేసుకొని మరీచుకొని ఒక పెద్ద గ్లాస్. ఎవరికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నా ఒక బెస్ట్ టిప్ అండి, ఒక గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ జీలకర్ర, 20 ఆకులు పుదీనా వేసి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకుని పెద్ద గ్లాసు తాగండి. దాని తర్వాత మంచిగా రాగి, జొన్న, సజ్జ 3 కలిపేసి పౌడర్స్ని దాన్ని రాగి జావలాగా చేసుకొని తీసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పొద్దునే స్పైసీ ఫుడ్ తినకండి. స్పైసీ అంటే కారం వేసి, బాగా కారం వేసి చట్నీలు, సాంబార్లు ఇవన్నీ తినకండి. కొన్ని రోజులు సాత్వికంగా రాగి జావ తీసుకోవడం, జొన్న జావ ఒక రోజు, సజ్జ జావ ఒక రోజు, బార్లీ జావ ఒక రోజు, విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ వేసి ఫస్ట్ అవి ఉడుకుతున్నప్పుడు జావ పౌడర్ వేసి దాన్ని ఉడకబెట్టేసి కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకొని ఒక బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇది వినడానికి స్మూత్గా ఉన్న, స్టమక్ కూడా కంఫర్ట్ ఉంటుంది ఫుడ్. దాని తర్వాత లంచ్కి వచ్చాక మనం ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అధికంగా ఉంటే కొద్ది పప్పు అనేది కొన్ని రోజులు ఆపండి. కొంతమందికి పప్పు తిన్నా ఇబ్బంది ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనిపించదు, బట్ పప్పు అనేది 80% ఆఫ్ ద రీజన్. కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువగా ఇంకా అగ్రివేట్ చేస్తుంది, తేనుపులు రావడం, గ్యాసెస్ కింద నుంచి రిలీజ్ అవ్వడం. అలాంటప్పుడు పడని ఫుడ్ మనకి అవగాహన ఉంటుంది. ఎవ్రీ శరీరం అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాసెస్ కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏవి పడవో, ఏవి తింటే ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది పడినా పర్లేదు నాకు టేస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి తినేసి ఇబ్బంది పడే బదులు టేస్ట్ కంటే ఇంపార్టెంట్ హెల్త్ కదా అనేసి కొద్దిగా కాన్షియస్ అయ్యి అవి అవాయిడ్ చేయాల్సినవి అవాయిడ్ చేసి కొన్ని రోజులు రెగ్యులర్గా టైంకి ఫుడ్, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, జీరా పుదీనా వాటర్ తాగడం. అండ్ యోగాలో కూడా కంపల్సరీ భుజంగాసనం ఉంటుంది. భుజంగాసనం ఒకటి, సర్పాసనం ఒకటి, ధనురాసనం ఒకటి.
ప్రాణాయామ వెరీ సింపుల్. ఇవి పొద్దున చేసుకుంటే స్టమక్ కూల్గా కామ్గా రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే. మనం ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఈ పెప్సీలు, థమ్స్అప్లు, చిప్స్, కూల్ డ్రింక్లు తిన్నామని తాగామనుకోండి, స్టమక్ అనేది సెన్సిటివ్ పార్ట్ అండి. ఒక అవయవం ఎట్లా ఉంటుంది, లోపల చల్లగా ప్రశాంతం ఉండే భాగం ఇది. దీంట్లోకి మంచి ఫుడ్ వేస్తే ఆ డైజెస్టివ్ జ్యూసెస్ మంచిగా కలిసి మంచిగా ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మంచి మన బాడీకి న్యూట్రిషన్గా ఫామ్ అవుతుంది. మీరు ఆ చల్లగా ఉన్న పొట్టలకి కారం పొడి వేసినట్టు కారాలన్నీ వేసామనుకోండి, ఇదంతా ఏమవుతుంది, ఆ పసరుగా మారిపోయి రకమైన ఇండైజెషన్ ఇష్యూస్, దానివల్ల కాన్స్టిపేషన్. మన బాడీలో సెకండ్ బ్రైట్ అంటారు గట్ని. ఎంత క్లీన్గా ఉంటే పేగులు అంత మంచి ఆలోచనలు ఉంటాయి. మన ముఖం మీద పింపుల్స్, జుట్టు రాలిపోవడం, బాడీ వీక్ అయిపోవడం, నరాల్లో తిమ్మిరి రావడం, ఇవన్నీ గట్లో గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల, డైజెషన్ ప్రాపర్ అవ్వకపోవడం వల్ల. గట్ అనేది హెల్తీగా ఉండాలి. ఎప్పుడు మనం తిన్నప్పుడు స్టమక్లోకి వెళ్ళి డైజెషన్ అయిపోవాలి, అది క్లీన్ అయిపోవాలి. ఇంకంతే. మళ్ళీ స్టమక్ని ఫ్రీగా ఫ్రెష్గా ఉంచుకుని తర్వాత మళ్ళీ ఫుడ్ వేయాలి. మనం స్టమక్లో ఒక వేసామంటే ఒక ఇంత చాయ్, ఇంత బిస్కెట్ వేసి, మళ్ళీ ఇందులో సమోసా వేసి, మళ్ళీ బజ్జీలు వేసి, ఇవన్నీ క్లమ్జీ చేసామనుకోండి, స్టమక్ ఏమైపోతుంది అసలు. చాయ్, బిస్కెట్, సమోసాలు అన్నీ ఒకే ప్లేట్లో కలుపుకొని బాగా తినగలుగుతామా? తినలేం కదా, బేసిక్ థింగ్ అది తినలేము. అలా మూడు కలిపి పొట్లకి వేస్తే ఎక్కడి నుంచి పొట్ట ఎట్లా డైజెషన్ చేసుకోవాలి? వెరీ సింపుల్ అండి, కాన్షియస్నెస్ అంతే. మనం బయట ఒకసారి అన్నీ కలిపి తిందాం, కడుపులోకి వెళ్ళాక. ఇప్పుడు మనం కనపడట్లేదు కదా, కడుపు వేసేసాము, కనపడందే ఆరోగ్యం అసలు. యాక్చువల్ చెప్పాలంటే కడుపులోకి ఏమి వస్తున్నామో అది మీరు ఎదురుగా కూడా దాన్ని ఫీల్ అయ్యి లోపలికి వేస్తే ప్రశాంతంగా ఉంటుంది పొట్ట. అన్నీ క్లమ్జీ చేసి అన్నీ మిక్స్ చేసేస్తే పొట్ట పాడవుతుంది, గట్ హెల్తీగా ఉండదు, బ్రెయిన్ పాడవుతుంది, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్లు, బీపీలు, కౌంట్లెస్ ప్రాబ్లమ్స్. ఆరోగ్యం అనేది ఎవ్రీథింగ్ అనేది మనం ఆలోచించి తినాలి, హెల్తీగా ఉండాలి. ఓకే. గట్ హెల్త్ కోసం, అలాగే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి హెల్తీ డైట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.